భోగి పండుగను ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు ఏలూరు వాసులు. అక్కడ మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ రాంబాబు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాంబాబు, భోగి పండుగ సందర్భంగా ఎలాంటి వాతావరణం నెలకొంది అక్కడ ఏలూరులో? నేను మా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే భోగి పండుగ చాలా ఉత్సాహంగా సాగుతుంది. ప్రతి చోట ప్రతి వీధిలో భోగి మంటలు వేస్తూ చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రజలు. మనం చూస్తున్నాం ఇక్కడ పెదవేగి మండలం దెందులూరులోని పెదవేగి మండలం దుగ్గిరాల గ్రామంలోని భోగి పండుగ ఏ విధంగా సాగుతున్నారు. దుగ్గిరాల ఈ గ్రామం చింతమనేని ప్రభాకర్ స్వగ్రామం ఇది. దెందులూరు చింతమనేని ప్రభాకర్ స్వగ్రామం ఇది. చింతమనేని ప్రభాకర్ స్వయంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ చూస్తున్నాము ఏ విధంగా చూస్తున్నారు. దేశ విదేశాల నుంచి అయితే ఈ గ్రామానికి తరలి వచ్చారు సంక్రాంతి పండుగ సందర్భంగా. ప్రధానంగా అయితే సంక్రాంతి పండుగనే దాదాపు 10 రోజుల నుంచి ఇక్కడైతే ఏర్పాట్లు సాగుతూ ఉంటాయి. అదేవిధంగా చింతమనేని ప్రభాకర్ అయితే చాలా ఉత్సాహంగా ఘనంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. ప్రతి ఏడాది ఉదయం 4:30-5 గంటల ప్రాంతానికి భోగి మంటలు వేసి మొత్తం గ్రామంలోని అందరినీ ఇక్కడ ఆహ్వానిస్తూ ఉంటారు. అక్కడ అటువంటి వాతావరణం ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. చూస్తున్నాం అక్కడ అసలు ఎటువంటి వాతావరణం ఉందో చూస్తుంది. చాలా మంది చాలా ప్రాంతాలు చాలా దూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన వాళ్ళు అయితే ఉన్నారు. వాళ్ళు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను యుఎస్లో మాస్టర్స్ చేస్తున్నా. సంక్రాంతి పండుగకి ఇది మా ఊరు, సెలబ్రేట్ చేసుకుందామని వచ్చాను. పండుగ అయ్యే వరకు ఉండి ఎంజాయ్ చేసి వెళ్తున్నా. ఎట్లా ఉంది ఈ సంక్రాంతి వేడుకలు, అది భోగి పండుగలో పాల్గొనడం ఎట్లా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పటి నుండి ఎవ్రీ ఇయర్ నేను పార్టిసిపేట్ చేస్తా, అలాగే ఇయర్ కూడా మిస్ అవ్వకుండా నేను అక్కడ నుండి వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. నా ఊరు వాళ్ళందరితో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. భోగి పండుగ అంటే కేవలం మంటలు వేసి చేయడం చాలా తత్వంగా ఉంది. మీకు ఏమైనా తెలుసా దాని గురించి? నాకు ఎక్కువ తెలియకపోవచ్చు. నాకు తెలిసిందైతే మన చేసిన పాపాలు అవన్నీ పోతాయి ఆ మంట ద్వారా అనేది నాకు తెలుసు. సో పిడకలు, ఆవు పిడకలు అవన్నీ వేసి మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ దొందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా మనతో ఉన్నారు. సార్ చెప్పండి ఎట్లా చేస్తారు ఈ వేడుకలు చేయడానికి ప్రధాన కారణం ఏమంటారు? ఏ విధంగా పండుగ వాతావరణం ఉంది ఇక్కడ? ప్రధాన దుగ్గిరాల గ్రామంలో మీ స్వగ్రామం చాలా ఉత్సాహం చేస్తుంటారు ప్రతి ఏడాది. దీనికి ప్రధాన కారణం ఏమంటారండి? ఇది మొదటి నుంచి కూడా ఈ పండుగ తెలుగు వారికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పండుగల్లో ఈ సంక్రాంతి అనే దానికి కొద్దిగా ఎక్కువ విశిష్టత ఉంది. ఈ పండగకి కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళ అల్లుళ్ళు వాళ్ళ ఇళ్ళకి రావటం, ఈ 4 రోజులు ఈ పండగ పర్వదినాల్లో ఇక్కడే ఉండటం, కుటుంబం అంతా కలిసి జరుపుకోవటం, అందరూ కలిసి భోజనం చేయటం, మంచి చెడ్డలు మాట్లాడుకుంటాం, అన్ని విషయాలు కూడా ఈ పండగకి చర్చకు వస్తూ ఉంటాయి. ప్రతి వాళ్ళు కూడా మాటల్లో కూడా సంక్రాంతికి వచ్చినప్పుడు కలుద్దాం అని 6 నెలలు సంక్రాంతి ముందు ఉండగానే ఈ విషయాన్ని మాట్లాడుకుంటూ ఉంటారు. అదే సంక్రాంతి ఈరోజు వచ్చింది, ఆ పండుగ నిర్వహిస్తున్నారు అంతే. ప్రధానంగా సంక్రాంతి పండుగ మొదటి రోజు భోగి పండుగ రోజున చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తూ ఉంటారు. అదేవిధంగా గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తుంటారు. అంటే దీని ప్రధాన ఉద్దేశం ఏమై ఉంటుందండి? భోగి పండుగ రోజున రేగ్గాయలు వచ్చే సీజన్ ఇది. రేగుపళ్ళతో భోగి పళ్ళు పోస్తారు. అది ఆనవాయితీగా చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి కూడా రేగ్గాయలు పూలు కలిపి పోయటం ఆనవాయితీ, సంస్కృతిలో భాగమే. భోగి రోజున గొబ్బెమ్మలు ఇప్పుడు దాకా ఏదైతే ధనుర్మాసం మొదలైందో, ధనుర్మాసం మొదలైన కాడి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు ఆవు పేడతో గొబ్బెమ్మలు చేస్తారు, ఇంటి ముందు పెడతారు. ఆ గొబ్బెమ్మల్ని ఆరిపోయిన తర్వాత సాయంత్రం తీసి పిడకలు చేస్తారు. ఆ పిడకలను భోగి మంటలు వేస్తారు. మీరు ఇందాక రాలేదు, ఆ పిడకలను మేము కూడా మా చేతితో భోగి మంటలు వేసాం. చూస్తున్నాము ఇక్కడ ఏ విధంగా సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొందో. ప్రధానంగా అయితే ఈ దుగ్గిరాల గ్రామంలోనైతే సంక్రాంతి వేడుకలు నిర్వహించడానికి అయితే ఎమ్మెల్యే ప్రభాకర్ అయితే ప్రతి ఏడాది చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి అనేక మంది దేశ విదేశాల్లో స్థిరపడ్డారు. వాళ్ళందరూ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇక్కడ చేరుకుంటారు. సంక్రాంతి పండుగ రోజులని ఇక్కడ చేరుకొని పండుగను చాలా ఘనంగా నిర్వహించుంటారు. మొత్తం మీద అయితే ఇక్కడైతే సంక్రాంతి వాతావరణం అయితే నెలకొందని మనం స్పష్టంగా చెప్పవచ్చు. నీలిమ, రైట్, థ్యాంక్ యూ.